స్టూడెంట్స్. సో ఈరోజు మనం చూడబోయే క్లాస్ ఏంటి అంటే ఈఆర్ మోడల్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ కీస్ ఉన్నాయి, సో ఆ కీస్ని ఎందుకు యూజ్ చేస్తాము, సో ఏ పర్పస్లో కీస్ని యాక్సెస్ చేయడం జరుగుతుంది, వాటి వల్ల యూజ్ ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాం. సో కీస్ అనే టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ డేటాబేస్. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మనం ఎనీ టైప్ ఆఫ్ డేటాబేస్ అంటే ఈఆర్ మోడల్స్ ఆర్ రిలేషనల్ మోడల్, ఎనీ మోడల్ మనకి కీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో బికాస్ ఈ కీస్తోనే మనం ఏం చేస్తాము అంటే మన డేటాని పర్ఫెక్ట్ యాక్యురేట్ డేటాగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ కీస్. సో వాట్ ఈస్ కీ? కీ ఈస్ యాన్ అట్రిబ్యూట్. సో వాట్ ఈజ్ అట్రిబ్యూట్ అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో కీ ఈజ్ యాన్ అట్రిబ్యూట్ ఆర్ కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్. సో ఒక కీ అనేది మనం అప్లై చేసేటప్పుడు వన్ అట్రిబ్యూట్ ఆర్ మల్టిపుల్ అట్రిబ్యూట్స్ మీద అప్లై చేయడం జరుగుతుంది కాబట్టి కీ ఈజ్ అన్ అట్రిబ్యూట్ ఆర్ కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్. సో ఇట్ ఈస్ యూనిక్లీ ఐడెంటిఫైడ్. It is uniquely identifies an entity among entity sets. సో దట్ మీన్స్ మనం కీస్ అనే టాపిక్ యూజ్ చేసి ఆ ఎంటిటీ సెట్స్లో ఉన్న ఎంటిటీస్ని మనం ఐడెంటిఫై చేయడానికి మనం ఇక్కడ కీస్ అనే టాపిక్ యూజ్ చేస్తాం. సో కీస్ అనేవి ఏంటి అంటే ఓన్లీ వన్ అట్రిబ్యూట్ ఆర్ మల్టిపుల్ అట్రిబ్యూట్స్, దట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ మీద మనం అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఐఎమ్ టేకింగ్ ఎంప్లాయీ టేబుల్. సో ఐ వాంట్ టు టేక్ ఎంప్లాయీ టేబుల్. సో ఎంప్లాయీ టేబుల్ అనే ఒక టేబుల్లో దిస్ ఈజ్ ఎంటిటీ. సో ఈ ఎంటిటీకి సంబంధించి అట్రిబ్యూట్స్గా నేను ఏం తీసుకుంటున్నాను అంటే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ఎంప్లాయీ. సో 3 అట్రిబ్యూట్స్తో నేను ఒక టేబుల్ తీసుకున్నాను. అలానే అనదర్ టేబుల్ తీసుకున్నాను ఎంప్లాయీ డీటెయిల్స్. సో దట్ ఈజ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, passport number and some license number. So I'm taking 2 tables. This is one table and this is another table. ఈ టేబుల్ ఎంప్లాయీ అని తీసుకున్నాను, ఇది ఎంప్లాయీ డీటెయిల్స్ అని చెప్పి తీసుకున్నాం. సో ఈ టేబుల్లో ఐ వాంట్ టు టేక్ వన్ అట్రిబ్యూట్ టు ఐడెంటిఫై ద టేబుల్ ఆఫ్ కలెక్షన్. సో ఐ వాంట్ టు టేక్ ఎంప్లాయీ ఐడి. సో ఎంప్లాయీ ఐడి అనేది మనకి ఇక్కడ ఒక కీ. సో అంటే సింగిల్ అట్రిబ్యూట్ మీద మనం ఒక కీ అప్లై చేస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ వన్ అట్రిబ్యూట్ కీ. బట్ ఇక్కడ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకుని మనం ఐడెంటిఫై చేయడం, యూనిక్లీ ఐడెంటిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో దట్స్ వై ఐఎమ్ టేకింగ్ పాస్పోర్ట్ నెంబర్ అండ్ లైసెన్స్ నెంబర్. సో దీస్ 2 ఆర్ కీస్. సో ఇక్కడ వన్ కీతో ఐడెంటిఫై చేస్తున్నాం, అలానే ఇక్కడ మల్టిపుల్ కీస్తో ఐడెంటిఫై చేస్తున్నాం. సో దట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ కీస్ ఈజ్ అన్ అట్రిబ్యూట్ ఆర్ కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్, మేబీ వన్ అట్రిబ్యూట్ ఆర్ కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కీస్. సో నెక్స్ట్ వాట్ ఆర్ ద కీస్? సో ఎన్ని కీస్ ఉన్నాయి అని చెప్పి మనం క్లాసిఫికేషన్ చూద్దాం. సో కీస్లో నెంబర్ ఆఫ్ కీస్ ఆర్ దేర్ ఇన్ DBMS. ద ఫస్ట్ కీ ఈజ్ సూపర్ కీ. And the second key is candidate key, and third key is primary key, and fourth key is foreign key. So total 4 keys మనకి DBMS డేటాబేస్లో యూజ్ చేయడం జరుగుతుంది. సో వీటికి డిఫరెన్స్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మెయిన్ కీ అనేది ఏంటి అనేది మనం చూద్దాం. సో ఎవ్రీ కీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ మేబీ వన్ అట్రిబ్యూట్ ఆర్ మల్టిపుల్ అట్రిబ్యూట్స్ మీద మనం అప్లై చేయడం అనేది చేస్తాం. సో ఫస్ట్ వాట్ ఈజ్ సూపర్ కీ? ఇట్ ఈస్ one more attributes of the entity. సో సూపర్ కీ అనేది ఏంటి అంటే మెయిన్గా
మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎన్ని కలెక్షన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ మీద అయినా కూడా మనం సూపర్ కీని అప్లై చేయొచ్చు. సో నెంబర్ ఆఫ్ సూపర్ కీస్ అనేవి మనం ఐడెంటిఫై చేయొచ్చు విన్ ఎనీ టేబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్, ఎంప్లాయీ ఆఫ్. సో అందులో ఉన్న అట్రిబ్యూట్స్ వచ్చి ఈఎంపీ ఐడి, ఈఎంపీ నేమ్, సమ్ ఏజ్, అడ్రస్ అండ్ సెక్షన్, సమ్ సెక్స్. ఓకే, సో ఇవి అట్రిబ్యూట్స్, ఎంప్లాయీకి సంబంధించి అట్రిబ్యూట్స్ తీసుకున్నాం అనుకోండి. సో దీని నుంచి మనం సూపర్ కీ ఫామ్ చేయాలి. సో సూపర్ కీ మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఎన్ని వన్ ఆర్ మోర్ అట్రిబ్యూట్స్, ఎన్ని అట్రిబ్యూట్స్ తీసుకున్నా, ఒక ఎంటిటీ నుంచి ఎన్ని అట్రిబ్యూట్స్ తీసుకున్నా దాని నుంచి యూనిక్లీ ఐడెంటిఫైస్ ద రికార్డ్. మనం ఒక రికార్డ్ ఐడెంటిఫై చేయడం కోసం యూనిక్గా ఆ అట్రిబ్యూట్స్ అనేవి మనకి యూజ్ అవ్వాలి. సో ఆ అట్రిబ్యూట్స్ని యూజ్ చేస్తే మనం ఇక్కడ సూపర్ కీ ఫార్మేషన్ అనేది చేస్తాం. సో ఇక్కడ ఉన్న కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఇన్ ఏ పర్టికులర్ ఎంప్లాయీ టేబుల్ వీఆర్ ఫార్మింగ్ సమ్ సూపర్ కీస్. సో ఐ వాంట్ టు ఫార్మ్ ఫస్ట్ సూపర్ కీ యాజ్ employee ID, employee name, age, address and section. So this is one super key. అంటే నేను నా దగ్గర ఉన్న అట్రిబ్యూట్స్, ఒక టేబుల్లో ఉన్న అట్రిబ్యూట్స్తో నేను ఒక సూపర్ కీ ఫార్మేషన్ అనేది చేశాను. సో అనదర్ సూపర్ కీ ఈజ్ మేబీ సెక్షన్, employee ID. Okay, this is one super key. Another one, section, employee ID and sex. So another, employee name and address. So this is one super key. And another may be employee name. Okay, employee name, some section. సో ఇలా మనం కొన్ని నెంబర్ ఆఫ్ సూపర్ కీస్ని ఫార్మేషన్ అనేది చేసుకోవచ్చు. బట్ ఇక్కడ అన్ని నెంబర్ ఆఫ్ సూపర్ కీస్ మనం యాక్సెస్ చేయొచ్చా అంటే మనం ఏ సూపర్ కీ అయితే నెసరీ అనుకుంటున్నామో దాని వరకు మాత్రమే మనం యాక్సెస్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఒక టేబుల్ నుంచి మనం ఇన్ని నెంబర్ ఆఫ్ సూపర్ కీస్ అనేవి ఫార్మేషన్ అనేది చేసుకోవచ్చు. బికాజ్ ఈ సూపర్ కీ ఈజ్ వన్ ఆర్ మోర్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ది ఎంటిటీ. ఎంటిటీలో ఉన్న ఎన్ని వన్ ఆర్ మోర్ అట్రిబ్యూట్స్తో మనం సూపర్ కీ ఫార్మేషన్ అనేది చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ super key. So next one, candidate key. What is candidate key? Candidate key is nothing but one or more set of keys. So already form a set of keys to one or more set of keys of the entity. So దీన్ని మనం క్యాండిడేట్ కీ అంటాం. అంటే ఆల్రెడీ ఫామ్ అయిన కీస్ని వన్ ఆర్ మోర్ సెట్ ఆఫ్ కీస్గా తీసుకుంటే ఒక ఎంటిటీ మీద దాన్ని మనం క్యాండిడేట్ కీ అంటాం. సో దిస్ ఈజ్ అనదర్ డెఫినేషన్, మినిమల్ సూపర్ కీ. సో క్యాండిడేట్ కీకి మనం అనదర్ నేమ్గా ఏం చెప్తున్నామంటే మినిమల్ సూపర్ కీ. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ మినిమల్ సూపర్ కీ? సో క్యాండిడేట్ కీకి మినిమల్ సూపర్ కీ అంటున్నాం. అంటే సూపర్ కీలో మినిమం అంటే మినిమల్ పార్ట్. సో మినిమల్ పార్ట్ మీన్స్ ఇక్కడ నెంబర్ ఆఫ్ సూపర్ కీస్ అనేవి మనం యాక్సెస్ చేస్తున్నాం. బట్ ఇందులో మినిమల్ మీరు ఇదైనా యాక్సెస్ చేసి ఐడెంటిఫై చేయొచ్చు, ఇది యూజ్ చేసి యాక్సెస్ చేసి ఐడెంటిఫై చేయొచ్చు. సో ఎనీ వన్ ఆఫ్ ది సూపర్ కీస్. బట్ ఇందులో మినిమల్ సూపర్ కీగా మనం ఏం తీసుకుంటాము అంటే క్యాండిడేట్ కీని తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ 1 2 3 4 5 attributes and 1 2 only 2 attributes, 3 attributes, 2 attributes, 2 attributes. So minimal super key ka I want to take section employee ID. So this is one minimal super key, one minimal candidate key and employee name, address. So I want to take this candidate key. So two keys ni nenu ikkada candidate keys ga teeskoni manam ఇక్కడ క్యాండిడేట్ కీ ఆప్షన్ అనేది మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఏంటి అంటే మనం సూపర్ కీస్ ఏవైతే ఫామ్ చేస్తున్నామో ఆ సూపర్ కీస్లో ఉన్న మినిమల్ పార్ట్స్ని మనం ఇక్కడ క్యాండిడేట్ కీస్ అంటున్నాం. సో దట్ ఈస్ ద మినిమల్ సూపర్ కీ అని చెప్పి దీనికి అనదర్ డెఫినేషన్ చెప్పొచ్చు. సో ఇక్కడ క్యాండిడేట్ కీస్గా సెక్షన్,
emp id, and another one emp name and address. So okay, next primary key. So what is primary key? First primary key అవ్వాలి అంటే it is candidate key, is the candidate key, which will be used to uniquely identify a record by the query. సో ఇందులో సూపర్ కీ నుంచి మనం తీసుకున్న పార్ట్ క్యాండిడేట్ కీ, అగైన్ క్యాండిడేట్ కీ నుంచి మనం తీసుకున్న పార్ట్ ప్రైమరీ కీ. సో కాబట్టి ఈజ్ ద క్యాండిడేట్ కీ విచ్ విల్ బీ యూజ్డ్ టు uniquely identify a record by the query. A record by the query. So next example. సో ఇక్కడ క్యాండిడేట్ కీస్ తీసుకున్నాం, ప్రైమరీస్ కీస్ తీసుకున్నాం. సో ఇక్కడ క్యాండిడేట్ కీస్ అండ్ సూపర్ కీస్. సో వాట్ ఈస్ ప్రైమరీ కీ? So here employee ID is primary key because only one candidate key లో again one part గా మనం primary key తీసుకుంటున్నాం. సో primary key అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేబీ క్యాండిడేట్ కీ అవ్వచ్చు. సో ఈ క్యాండిడేట్ కీలో ఉన్న అట్రిబ్యూట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము అంటే టేబుల్లో ఏదైనా సరే ఒక క్వరీ రాసి యాక్సెస్ చేసేటప్పుడు ఆ క్వరీలో ఆ ఐడెంటిఫై నేమింగ్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ నుంచి ఎంప్లాయీ డీటెయిల్స్ గెట్ చేయాలి అంటే కంపల్సరీ ఆ ప్రైమరీ కీని బేస్ చేసుకుని మనం ఆ ఎంప్లాయీ యూనిక్ డీటెయిల్స్ అనేవి యాక్సెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్ అడ్రస్. ఎంప్లాయీ నేమ్ అడ్రస్ మీన్స్ ఎంప్లాయీ నేమ్ అనేది వన్ పర్సన్కే యాక్సెస్ చేయాలని ఏం లేదు, నెంబర్ ఆఫ్ పర్సన్స్కి ఉండొచ్చు. సో అలానే మేబీ ఒక అడ్రస్లో ఒక పర్సన్ మాత్రమే ఉండొచ్చు. సో అంటే యూనిక్ డీటెయిల్స్ గెట్ చేయడం కోసం మనం ఓన్లీ వన్ యాట్రిబ్యూట్ని టార్గెట్ చేసి ఆ యాట్రిబ్యూట్ ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే దాన్ని ప్రైమరీ కీగా మనం యూనిక్ డీటెయిల్స్ యాక్సెస్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ఎంప్లాయీ ఐడి, స్టూడెంట్ ఐడి. సో ఇలాంటి ఐడీస్ని బేస్ చేసుకుని మనం ఆ యూనిక్ డీటెయిల్స్ అనేవి గెట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ కీలో మెయిన్ రూల్స్ ఏంటి అంటే ఇట్ కెన్ నెవర్ బి నల్. కంపల్సరీ మీరు ఏవైతే అట్రిబ్యూట్స్ తీసుకుంటున్నారో ఆ అట్రిబ్యూట్స్లో మనం నల్ ఎప్పుడు ఎంటర్ చేయకూడదు. సో వాట్ ఈజ్ నల్ అనేది నేను నా ప్లేలిస్ట్లో ప్లే చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. నల్ అంటే ఏంటంటే మనం అక్కడ సంథింగ్ ఫ్యూచర్లో మేబీ వాల్యూ ఎంటర్ చేయొచ్చు, బట్ ప్రెజెంట్ వాల్యూ లేదు. కానీ ఏదైతే మీరు అట్రిబ్యూట్ ప్రైమరీ కీగా తీసుకుంటున్నారో ఆ ప్రైమరీ కీలో సంబంధించిన అట్రిబ్యూట్లో మనం ఎప్పటికీ కూడా నల్ వాల్యూ అనేది ఎంటర్ చేయకూడదు. సో ఇట్ కెన్ నెవర్ బీ నల్. ఎప్పటికీ కూడా మనం నల్ అనే వాల్యూ తీసుకోవడం కుదరదు. అండ్ ఆల్వేస్ బీ యూనిక్. సో కంపల్సరీ ఎప్పుడు అందులో డేటా అనేది డూప్లికేట్ డేటాస్ అనేవి ఉండకూడదు. కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా మస్ట్ బీ యూనిక్. సో నెక్స్ట్ వన్స్ మీరు ఏ అట్రిబ్యూట్ అయితే ప్రైమరీ కీగా తీసుకున్నారో ఆ కీలో అప్డేషన్స్ అంటే చేంజెస్ అనేవి ఇట్ ఈస్ నెవర్ పాసిబుల్. అప్డేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. సో దీస్ ఆర్ మెయిన్ రూల్స్ ఫర్ ప్రైమరీ కీ. అంటే ఏ క్యాండిడేట్ కీ అయినా ప్రైమరీ కీ అవుతుందా అంటే ఏ క్యాండిడేట్ కీని మీరు ప్రైమరీ కీ చేస్తున్నారో సో మస్ట్ అండ్ షుడ్గా ఈ రూల్స్ ఫాలో అవుతూ ఉన్న కీస్, ఫాలో అవుతూ ఉన్న అట్రిబ్యూట్స్ మాత్రమే మనకి ప్రైమరీ కీస్గా కన్వర్ట్ అవుతాయి. సో నెక్స్ట్ ఫారెన్ కీ. సో వాట్ ఈస్ ఫారెన్ కీ? సో మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వన్ employee table. So employee table, employee ID and employee name, some department number. So here employee ID is primary key because employee ID is must be unique. So every employee ID is different. So that's why employee ID is treated as primary key. So I am taking another table DEPT. So that is department table. Again department table, DEPT number and DEPT name. Okay. So ikkada department number is another primary key. So one table lo ఒక్కటి మాత్రమే మనం ప్రైమరీ కీ తీసుకుంటాం. సో అలానే మనం ఇక్కడ ఎంప్లాయీ ఐడిని ప్రైమరీ కీగా వర్క్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ నెంబర్ కూడా ఇక్కడ ప్రైమరీ కీ అనుకోండి. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్
ఈజ్ ఫస్ట్ ప్రైమరీ కీ బికాజ్ డిపార్ట్మెంట్ టేబుల్లో మనకు ఓన్లీ టూ యాట్రిబ్యూట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఫస్ట్ యాట్రిబ్యూట్ని నేను ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ అనేది యూనిక్గా ఉంటుంది కాబట్టి సో డిపార్ట్మెంట్ నెంబర్ని నేను ప్రైమరీ కీగా తీసుకున్నాను. బట్ ఏ టేబుల్లో అయినా కూడా మనకి ఓన్లీ వన్ ప్రైమరీ కీ మాత్రమే యాక్సెస్ చేస్తాం. సో రిమైనింగ్ కీస్ అన్నీ కూడా ఫారెన్ కీస్గా ట్రీట్ చేస్తాం. సో వాట్ ఈస్ ఫారెన్ కీ మీన్స్ అనదర్ టేబుల్లో ప్రైమరీ కీగా వర్క్ చేస్తున్న ప్రైమరీ కీస్, అనదర్ టేబుల్లో ప్రైమరీ కీగా వర్క్ చేస్తున్న యాట్రిబ్యూట్స్ మనకి అనదర్ టేబుల్లో కూడా సేమ్ మనం ప్రైమరీ కీగా యాక్ట్ చేయాలి అంటే వాటిని మనం ఫారెన్ కీగా తీసుకుంటాం. సో హియర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ ట్రీటెడ్ లైక్ ప్రైమరీ కీ బట్ ఇట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కీ. సో అంటే అనదర్ టేబుల్లో ఈ డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ప్రైమరీ కీగా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ టేబుల్లో అది ఫారెన్ కీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ప్రైమరీ కీ. సో నేను వేరే టేబుల్లో నాకు ఎంప్లాయీ ఐడి కూడా అవసరం, బట్ ఆ టేబుల్లో ఆల్రెడీ వన్ ప్రైమరీ కీ ఉంది. సో దట్స్ వై అప్పుడు ఎంప్లాయీ ఐడిని మనం ఏం చేస్తాము అంటే అక్కడ ఫారెన్ కీగా యాక్ట్ చేస్తాం. సో వేరే టేబుల్లో ఉన్న ప్రైమరీ కీని వేరే టేబుల్లో మనం యాక్సెస్ చేయాలి అంటే సో వాటి యొక్క కనెక్షన్లో దాన్ని ప్రైమరీ కీగా తీసుకుంటాం ఫస్ట్ టేబుల్ని, సెకండ్ టేబుల్లో దాన్ని మనం ఫారెన్ కీగా తీసుకుంటాం. సో దట్ ఈస్ ద ఫారెన్ కీ. సో ద డెఫినేషన్ 1, foreign key is the entity attribute in the entity which is the primary key, which is the primary key of the related entity. సో కంపల్సరీ మనకి టూ టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవుతాం. సో ఫైనల్లీ సూపర్ కీస్, క్యాండిడేట్ కీస్, ప్రైమరీ కీస్ అండ్ ఫారెన్ కీస్, టోటల్ 4 types of keys. Here one super key, candidate key, primary key having one relationship, that is first of all this is super key. So again subset of super key is nothing but candidate key. So again part of the candidate key is nothing but ప్రైమరీ కీ. సో ఫస్ట్ సూపర్ కీ అనేది మనం ఎనీ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అయినా మనం సూపర్ కీ నుంచి గెయిన్ చేస్తాం. సో నెక్స్ట్ సూపర్ కీలో వన్ ఆఫ్ ద మినిమల్ పార్ట్గా క్యాండిడేట్ కీని డిక్లేర్ చేసుకుంటాం. అగైన్ క్యాండిడేట్ కీలో సమ్ ఎడిషనల్ రూల్స్ ఫాలో అవుతూ మనం ప్రైమరీ కీని అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కీస్ ఇన్ డేటాబేస్. థ్యాంక్ యూ.